ట్రాన్స్పోర్టింగ్ అవి అన్నీ ఉంటుంది, అది ఎక్కువ అవుతుంది కాస్ట్. సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు కైట్స్ ఎవరైతే ఎగరేస్తారో మోస్ట్లీ బాగా ప్రింటెడ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ కైట్స్కి మగ్గు చూపెడతారు. ఇటువంటి సందర్భంలో కూడా మీరు ఈ పేపర్ కైట్స్ని చేస్తున్నారు కదా, అంటే పర్యావరణాన్ని ఎటువంటి హాని కలిగించొద్దని ఈ పేపర్ కైట్స్ చేస్తున్నారు. కానీ వీటికి గిరాకీ డౌన్ ఉంది కదా, మీకేమి ఎలా నష్టం? డౌన్ ఉంది, చాలా నష్టం ఉంది, చాలా నష్టమవుతుంది. ఇప్పుడు మన చేతిలో ఇది పని చేస్తాం మేము పేపర్ కైట్స్, దీనికి చాలా డల్ అయింది మార్కెట్, చాలా డల్ అయింది. ఈ కైట్స్ వచ్చినాక మా చేతిలో పని ఆగింది అంతే. మీరు పర్యావరణం యొక్క మంచి కోరుతారు కానీ మీ మంచి పిల్లలు కోరలేదంటారా? కోరలేదు, పిల్లల నుంచి ఎవరైనా అవి ప్లాస్టిక్ అడుగుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ తాతల తరం నుంచి ఈ యొక్క పేపర్ కైట్స్ చేస్తున్నారన్నారు కదా, ముఖ్యంగా మీరు ఏమన్నారన్నా ఈ షాప్లో ప్లాస్టిక్ కైట్స్ ఏమో తెచ్చేసి హోల్సేల్గా పెట్టేసి అమ్ముతామన్నారు, కానీ ఉన్నటువంటి పేపర్ కైట్స్ని మీరు తయారు చేస్తారు కదా, ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? మరి ఓన్లీ పేపర్ కైట్స్ చేయాలి, మళ్ళీ మా మార్కెట్ చేంజ్ అయింది, పిల్లలు కూడా చేంజ్ అయింది, మనం బిజినెస్ చేయాలి కదా. మన ఇయర్లీకి ఒకటే బిజినెస్ ఉంది, ఇది సంవత్సరంకి ఒకటే ఇదే ఉంటుంది. అది 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం మేము ఈ పతంగ్ పని చేయడానికి. 6 నెలల ముందే స్టార్ట్ చేస్తాం. మన ఇంట్లో చేస్తాం, బయట 4 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. సీజన్ వరకు అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటారు. మన అందరూ చేస్తాం పిల్లలు మాకు. అవును, ఒక మనిషి దాదాపు ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని పేపర్ కట్స్ చేయగలరు? 300, 200 ఒక్క రోజుకి 300, 200 మంచి పతంగం చేయడానికి, మంచి పతంగం కాదు. అవి నార్మల్ అంటే అటు ఇటు చేస్తారంటే 500 చేస్తాము, 600 చేస్తాము, అంతా అట్లా ఉంటుంది. మంచి చేయాలంటే తక్కువ చేస్తాం, ఎక్కువ టైంలో మంచి పని, మంచి పతంగం. అదే మంచిగానే ఉంటే ఎవరైనా పెద్దోళ్ళు పాతోళ్ళు పెద్దోళ్ళు ఉంటుంది కదా, ఈ షౌక్ చేస్తారు, ఎవరైనా పతంగులు కైట్స్ చేస్తారు, ఉడాస్తారు. ఆయన పెద్దలు ఉంటే ఆయనకు సమజ్ ఉంటుంది, ఈ పతంగ మంచిగా ఉన్నాయి, ఈ పతంగ అట్లా ఉన్నాయి అని. అది చూసుకొని కూడా రేటు ఎక్కువ ఇచ్చి తీసుకుపోతారు. లేకుంటే ఏదో నడవాలరే భయ్, ఏదో చేయాలి అని అట్లా తీసుకుంటే అటు ఇటు పతంగ తీసుకుపోతారు. సో పిల్లలు అంటే పేపర్ కైట్స్ అంటే ఎవరికైనా ఇష్టమే, కాకపోతే ప్లాస్టిక్తో పోల్చుకుంటే పేపర్ కైట్స్కి కాస్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల కొనడానికి వెనకాడుతున్నారు. అవును, అదే రేట్ అయింది. అన్ని ఆ పేపర్లో రేటు పెరిగింది, దారంలో రేటు పెరిగింది, ఈ కాడీలో వస్తుంది, బయట నుంచి వస్తుంది, ఇది బొంగుల నుంచి తయారు చేస్తారు. ఇది బొంగుల నుంచి తయారు చేస్తారు, ఇది బొంగు నుంచి తయారు చేస్తారు. కొద్ది మంచి మన ఇంట్లో చేసుకుంటారు, చేతిలో చేసుకుంటారు. అదే 6 నెలల ముందు అది తీసుకొని సాఫ్ చేసుకొని పెడతారు. కొంచెం మంది అంటే బయట నుంచి ఇప్పుడు రెడీమేడ్ కూడా వస్తున్నాయి, అది తీసుకొని చేస్తారు. అట్లా అయింది. ఇది కాస్ట్ పెరిగింది, పేపర్ కాస్ట్ పెరిగింది, 10 మనిషికి కాస్ట్ కూడా పెరిగింది. అప్పుడు ఇంతకుముందు పని చేపియాలంటే రోజుకి 100-200 ఇస్తే ఆయన చేసేస్తారు. ఇప్పుడు లేబర్ ఛార్జెస్ కూడా పెరిగింది. ఒక్క లేబర్కి అంటే 5,000, 500, 800 రోజుకి ఇవ్వాలి. అవి 6 గంటలు 7 గంటలు చేస్తారు. ఆయన కంటిన్యూ కూడా చేయరు. కంటిన్యూ కావాలంటే మన ఇంట్లో పిల్లలు మనవాళ్ళు అట్లానే చేసుకుంటారు. సో చెప్పండి అన్న, సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా, సో కైట్ల సేల్స్ ఎలా ఉంది? మీరు కైట్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు లేదు, తక్కువ ఉంది సేల్స్. ఓ నెల నుంచి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది, దసరా తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు సగం అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఏమీ అట్లా లేవు సేల్స్. ఇవి ఇప్పుడు స్టార్ట్ అయింది, 5వ తారీఖు వచ్చింది ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది, 15-16 తారీఖు వరకు ఉంటుంది. దాని తర్వాత అంటే మరి అయిపోతుంది. ఇది కచ్చా దందా, నెలకి 10 రోజు నడుస్తుంది ఎక్కువ.